లోపల టెంపుల్ పోతాడా?
స్వాగతం సుస్వాగతం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్ అన్న. మనము మన అన్న గురించి, మన అన్న ఎన్ని పనులు చేసిండో మీకు అందరికి తెలుసు, కళ్ళ కనబడుతున్నాయి కాబట్టి నేను చెప్పనవసరం లేదు. రోడ్డులు కానీ, గట్టేళ్ళు కానీ, మళ్ళీ నీళ్లు కూడా మనకు మిషన్ భగీరథ నీళ్లు పొద్దున సాయంత్రం. మనకు ముందు నీళ్లు కావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము. 10 సంవత్సరాల ముందర మనకు నీళ్లు కావాలంటే ఎక్కడి నుంచో బోర్ల నుంచి మోసుకొచ్చుకొని చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు మనకు ఏం కష్టం లేకుండా నీళ్లు ఇంటి దగ్గరకే పొద్దున సాయంత్రం 2 సార్లు వస్తున్నాయి. మీరు ఒకటి ఆలోచించాలి. మళ్ళీ 24 గంటల కరెంట్. ముందు వర్షాకాలము 2-3 రోజులు కరెంటు లేక నీళ్లు రాక ఇబ్బంది పడేవాళ్ళము. ఇప్పుడు 24 గంటల కరెంటుతో పంటలు పండించుకుంటున్నాము. అప్పుడు కరెంటు తక్కువ, 2 గంటలు 3 గంటలు వస్తే మనం తెల్లందాక పోయి మనం జొన్న వారిచి పండుగ కూడా ఉంది. కళ్యాణ లక్ష్మి సరే, మీరందరూ ఒకటి ఆలోచించాలి. మన అన్న చేసిన అభివృద్ధి పనులు గుర్తించి తప్పకుండా మన అన్నని భారీ మెజార్టీతోని గెలిపించాలని, ఆ వెంకటేశ్వర దయ వల్ల, నరసింహస్వామి దయ వల్ల మన అన్నని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. తీసుకొని అన్నకు మాత్రము భారత మేధతో గెలిపించుకుంటే మనకు అన్న బాగా పనులు చేస్తారు. అమ్మలు మీరు కూడా అక్కలు జై తెలంగాణ. చేతులు లేపలేరు తల్లి, మీరు చేతులు లేపాలా. మీరు కూడా ఇప్పటిదాకా నడిచిన శ్రమగా చిరాసి లేపాలా. ఇక అందరం తెలంగాణలో లేమే కదా. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రజాతంత్ర నాయకత్వం, ప్రజాతంత్ర నాయకత్వం. కారు గుర్తుకే ఈరోజు మన చేగల్ గ్రామానికి మన అందరి ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి మన ప్రశాంత్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే 2014 స్వాగతం సుస్వాగతం. అట్లాగే ఈ కార్యక్రమానికి అఖండ స్వాగతం పలికిన నా అక్క చెల్లెళ్లకు, బోనాలు ఎత్తుకున్న, మంగళాలు ఎత్తుకున్న, ఆరతులు పట్టుకున్న అక్క చెల్లెళ్లకు, అమ్మలకు, అట్లాగే గ్రామ ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక్కటి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయంటే అందరూ పగటేసే వాళ్ళు వస్తారు. మనకు గతంలో 2014 కంటే ముందు అప్పుడేముండే, అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది ఖచ్చితంగా అందరం గ్రహిస్తున్నాము. దాన్ని ఇప్పుడు మనం ప్రతిఫలాలు అనుభవిస్తున్నాం కూడా. కాబట్టి ఖచ్చితంగా 2014 కంటే ముందు మన రైతులకు కరెంట్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంటుంది గమనించుకోవాలా. మన గ్రామంలో 2013లో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గెలిచిన అరే విక్కీ బాబు నడపా కొద్దిగా జరుగుండే. సర్పంచ్ గెలిచినప్పుడు మన చేంగల్ గ్రామంలో మొన్న వచ్చి కాంగ్రెస్ నాయకులు కొన్ని పూటక మాటలు చెప్పారు. నేను సర్పంచ్ అయినప్పుడు 2013లో తెలంగాణ అంటే దాదాపు 50 సంవత్సరాలు పాలిస్తే వాళ్ళు ఎన్ని రోజులు వచ్చినో చెప్తా నేను. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బస్టాండ్ దాకా ఒకటి, కషీర్ఖాన్ నుంచి కిందాకట్ దాకా ఒకటి, చిర్చుబడి నుంచి మన అక్కడ కోటి రూపాయల బిల్డింగ్ అంటాము. ఈ 3 రోడ్లు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన కార్యక్రమాలు ఎక్కడ లేవు. ప్రతి గ్రామం, ప్రతి గల్లీలో పురుగు రోడ్లే ఉండి నేను సర్పంచ్ వచ్చినప్పుడు. తర్వాత 2014 ఎలక్షన్లో ప్రశాంత్ గెలిచిన తర్వాత పార్టీలో జాయిన్ అయిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు 15-16 నుంచి దాదాపు 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, గల్లీకి సీసీ రోడ్లు వస్తున్నాం మన గ్రామంలో. ఎక్కడ లేని విధంగా భీమ్గల్ మండలంలో, నేనేమన్నా గొప్ప చెప్పుకున్నాను, భీమ్గల్ మండలంలో ఇంకా అక్కడక్కడ కొన్ని రోడ్లు ఉన్నాయి కానీ చాలా తక్కువ రోడ్లు ఉంటాయన్న. మాకు ఒక 30 లక్షల రోడ్లు ఇస్తే, 30-40 లక్షల రోడ్లు ఇస్తే, రోడ్లు ఒక 50 లక్షలు ఇస్తే రోడ్లు గట్టెలు ఏం లేకుండా అయిపోతాయన్న మా ఊర్లో. ఇప్పటికి 2 కోట్లు ఇచ్చిందన్న. ఇప్పటికి మీరు
ఇంకొక 50 లక్షలు ఇస్తే సీసీ రోడ్లు డ్రైనేజీల ప్రాబ్లం కూడా ఉందన్న. ఆ సీసీ రోడ్లు డ్రైనేజీలు అన్ని కంప్లీట్ అవుతాయన్న. అట్లాగే మన గ్రామంలో మన తెలంగాణ ప్రభుత్వం రాకముందు 400 మందికి పెన్షన్ వస్తుండే. ఇవాళ 972 మందికి పెన్షన్లు వస్తున్నాయి. అంటే అప్పుడు 400 మందికి పెన్షన్లు ఇస్తే 200 చొప్పున దాదాపు 90 లక్షల రూపాయలు వస్తుండే. వికలాంగులకు 500 వస్తుండే, ముసలులకు వితంతువులకు 200 వస్తుండే. దాని చొప్పున 90,000 రూపాయలు వస్తుండే. ఇవాళ మన గ్రామంలో 972 మంది అమ్మలకు, అక్కలకు, బాపులకు, అవ్వలకు అందరికి కలిపి 972 పెన్షన్లు వస్తున్నాయి. 972 పెన్షన్లకు దాదాపు 20 లక్షల పైగా ప్రతి నెల మన చేంగల్ గ్రామంలో అందరికి ఇవ్వబడుతుంది. ఇది కేసీఆర్ గవర్నమెంట్, ప్రశాంత్ అన్న గారు ఉన్నారు కాబట్టి మనం ఇవన్నీ సాధ్యమవుతున్నాయి అన్న. అట్లనే మా గ్రామానికి అడిగిన వెంటనే ఏ కార్యక్రమం అయినా కానీ నిన్న మొన్న మధ్యలో మీరు రాలేకపోయినా అమ్మగారికి బాలేక మన గ్రామ ప్రజల చిరకాల కోరిక మన బైపాస్ రోడ్డు, ఆ బైపాస్ రోడ్డు కూడా దాదాపు 2,80,00,000 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందంటే ఆ ఘనత మొత్తం ప్రశాంత్ అన్న గారిది. ఇప్పుడు కొందరు నాయకులు వచ్చి అమ్మా మీరు అందరూ గ్రహించాలా, నేను మీ కళ్ళ ముంగడ ఉంటున్నా, మీ కళ్ళ ముంగడ పెరిగిన కొందరు దొంగన కొడుకులు వచ్చిన నేమంటున్నారు, నేను రౌడీనట, నేను గుండానట. దాదాపు మన గ్రామంలో 160 మంది అక్క చెల్లెళ్ళకు నేను కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తే నేను రౌడీని గుండానైందట. మొన్న మీరు విన్నారు 160 మంది అక్క చెల్లెళ్ళకు దాదాపు 1,39,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తే నేను రౌడీని గుండానట. ఒకసారి గ్రహించాలమ్మా. అట్లాగే మన గ్రామంలో భీమగల్ మండలంలో అంటే పాపులేషన్ బట్టి మన గ్రామంలో దాదాపు 156 మందికి దాదాపు 78 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అంటే మామూలు మాటల ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో పోయినలకు దాదాపు 78 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన కనుక ప్రశాంత్ అన్న గారి అంటే మీ అందరికీ నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడానికి రౌడీనా, నేను గుండానా? అమ్మ గ్రహించాలా. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కళ్ళబొల్లి మాటలు, మాయ మాటలు చెప్తారు. ఎవ్వరం కూడా నమ్ముదామా? ఎవ్వరం కూడా తల్లి మీరు సపోర్ట్ చేస్తలేదంటే నాకు అర్థమైతలేదు. మరి నమ్ముదామా? నేను రౌడీని గుండానా? నేను మీ కళ్ళ ముంగట ఉంటున్నా, మీ కడుపులో ఉంటున్నా లేక నేనున్నా. నేను రౌడీని గుండానని ఇంటింటికి ఇరుక్కుంటా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, పేదోళ్ళు. గ్రహించాలమ్మా. నా ఇంటికాడికి ఎవరు వచ్చినా కానీ నేను కడుపులో పెట్టుకొని అన్నగారి దగ్గరికి పోయి కళ్యాణ లక్ష్మి కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఏదైనా ఇప్పించిన. ఎందుకు ప్రశాంత్ అన్న కాళ్ళు మొక్కినో, కడుపులు మొక్కినో నేను ఇవన్నీ చేయించుకున్నా. నేను ఎందుకు చేయించుకున్నా? అట్లాగేమోనమ్మా. బతుకమ్మ కాడికి ఎంతమంది పోయినమ్మా? ఒకసారి చేతులు ఇవ్వటరా తల్లి. బతుకమ్మ కాడికి ఎంతమంది పోయిన ఒకసారి చేతులు ఇవ్వటరు. ఎందుకు పోయిన చేతులు ఇవ్వటరమ్మా? బతుకమ్మ కాడు ఎట్లున్నదమ్మా ఇప్పుడు మనకు? ఇలా ప్రశాంత్ అన్న నేను కాళ్ళు మొక్కో, కడుపులు మొక్కో, మా అక్కయ్యలకు చెట్లకు దిగాలకు బాగా అవుతుందని చెప్పేసి బతుకమ్మ కాడు కట్టుకున్నాము. మొన్ననే మీరు పోయినరు, అందరు బొడ్డమ్మలు వేసిన పోయలేదమ్మా మీరు. నేను కాంగ్రెస్ నాయకుడు వచ్చి మొన్న మాట్లాడతాడు, బీజేపీ వాళ్ళు వచ్చి మాట్లాడతాడు, నేను రౌడీని గుండనట. నేను రౌడీని గుండనై ఎంతమందిని ఖరాబ్ చేసి 10 రూపాయలకు 10 మందికి సాయం చేస్తున్న ప్రశాంత్ అన్న కాలు మొక్కి కానీ ఎవరికి నష్టం చేస్తలేదు. నా దగ్గరికి సహాయం కోరేస్తే ఖచ్చితంగా ప్రశాంత్ అన్న గారిని అడిగి చేస్తున్నా. ఇది నేను గొప్పగా చెప్పుకుంటున్నా మన గ్రామంలో చేసిన కార్యక్రమాలు. అట్లాగే నిన్నగాక మొన్న మనం అందరం రోడ్ పని నడుచుకుంటూ వచ్చినాము. అన్న మాకు ఈ సీసీ రోడ్ కొంచెం డ్యామేజ్ అయిందని అక్కడక్కడ మాకు బీటీ రోడ్ కావాలంటే ఈ రోడ్ కావచ్చు. అట్లనే టెంపుల్ నుంచి నంజర్ కట్ట వరకు కూడా రోడ్ అంతా పాత రోడ్ అన్న, ఆ రోడ్ బాగాలేదంటే ఆ రోడ్ను కూడా నిన్న బీటీ రోడ్ వేసాం. ఎవరు చేస్తారమ్మా ఇట్లా పనులు? గతంలో 50 సంవత్సరాలు పాలించారు. వాళ్ళు ఏం చేసారు గ్రహించరమ్మా? చిన్న పిల్లలు కొంతమంది ఉన్నారు, అమ్మలకు కలుగున్నారు. గతంలో ఏం జరిగిందో చూసారమ్మా? ఇగో నిన్నగా మొన్న ఒకటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడట. ఒక 10 HP మోటార్ పెడితే గంటకు 1 ఎకరం మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 58 లక్షల కమతాలలో 95% చిన్న సన్నకారు రైతులు. అంటే ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాల లోపే. ఈ 2 ఎకరాలకు 3 ఎకరాలకు నాణ్యమైన విద్యుత్తు 3-4 గంటలు ఇస్తే కూడా సరిపోతుంది. అర్థమైందమ్మా అందరికీ? ఒక 10 HP మోటార్ పెడితే గంటకు 1 ఎకరం మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 58 లక్షల కమతాలలో 95% చిన్న సన్నకారు రైతులు. అంటే ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాల లోపే. ఈ 2 ఎకరాలకు 3 ఎకరాలకు నాణ్యమైన విద్యుత్తు 3-4 గంటలు ఇస్తే కూడా సరిపోతుంది. అర్థమైతుంది అమ్మాయి రోడ్ మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఓటుకు నోటు దొంగ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. రేపు తెల్లారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నేను ముఖ్యమంత్రి అవుతాను సన్నాసి. ఈయన మన రైతులకు 3 గంటలు 4 గంటల కరెంట్ ఇస్తే ఒక 10 రూపాయల మోటార్ తీసుకుంటే గంటకు ఎకరం మారుతాడ. ఎంతమంది గంటకు ఎకరం మారుతుంది? ఒక్కసారి చేతులు లేవట్టు రాబా బాబు, అందరు లేవట్టున్నాయి. ఒక గంటకు ఎవరికి మారుతుంది?
ఆడు ఇండికేషన్ ఇస్తున్నాడు. ఇంతకుముందు అమెరికాలో కూడా మాట్లాడి ఏమన్నాడు, మన రాష్ట్ర నాయకులు మాట్లాడితే అది ఫేక్ వీడియోలు అని చెప్పి నిన్నాక మొన్న ఎన్టీవీ డిబేట్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 95% మంది ఎకరం 2 ఎకరాల రైతులేనట, వాళ్ళకు 3-4 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఆ సన్నాసి చెప్తుండు. సపోజ్ మనం కాంగ్రెస్ నమ్మితే అమ్మ బాబు అందరం అరిగోస పడతాము, ఎప్పుడు 2014 కంటే ముందు మనం కరెంట్ ఎట్లుంటుందో తెలంగాణ 3 గంటలు, పొద్దున్నాక 3 గంటలు ఆ పరిస్థితి తెచ్చుకుంటాం. కాంగ్రెస్ పార్టీని నమ్మితే నాశనం అయిపోతాము. ఇక బీజేపీ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ అంటారు ఇక జై శ్రీరామ్ అంటారు. మనం ఇంతమంది కూర్చున్నాం, మీరు ఒక 1000-1500 మంది కూర్చున్నాం, మన మూలం దేవుళ్ళ మొక్కుతలేమా? జై శ్రీరామ్ అంటే కడుపు అన్నం పెడతారా? దేవుడికి మొక్కేది మొక్కాలా, మనం కష్టం చేసుకుంటే కడుపుకు వస్తుంది. అని ఏమంటారు, ఇప్పటి వరకు ప్రశాంత్ అన్నకు 2018లో ఎట్లయితే ఓట్లేసి గెలిపించినామో ఆడొక సన్నాసి ఉన్నాడు. ఏం కాదన్నా దొంగ నాకు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. 2014 ఎలక్షన్లలో ప్రశాంత్ అన్న గారికి అయితే మనం పెద్ద ఎలక్షన్లో ఎట్లా ఓట్లు వేసినామో అట్లనే అరవింద్ గారికి కూడా మనము అరవింద్ గారికి కూడా ఓట్లు వేసినాము అన్న చెప్పుకుంటున్నా. 3 లక్షలు కళ్ళపల్లి మాటలన్నీ అర్థం కావాలన్నమా ప్రజలకు కూడా. ప్రశాంత్ అన్న గారు గెలిచిన తర్వాత మన ఊర్లో రోడ్లు కావచ్చు, గడ్డేలు కావచ్చు, అన్ని రకాల సదుపాయాలు చేశారు. అరవింద్ గారే అంటున్నాను, మన గారంట నేను. అరవింద్ గారు వచ్చి మన ఊర్లో ఏ సంఘం కన్నా కొబ్బరికాయ కొట్టిండా, గడ్డేరు కొబ్బరికాయ కొట్టిండా, ఏడన్నా సీసీ రోడ్ కొబ్బరికాయ కొట్టిండా, ఎన్నడన్నా మన ఊరికి వచ్చిన దాఖలు కనిపించినాయా? అంటే ప్రజల కోసం పనిచేసేవాడు మన ప్రశాంత్ అన్న కాబట్టి ఖచ్చితంగా మరొకసారి మన చేంగల్ గ్రామంలో దాదాపు 800 ఓట్ల లీడ్ ఇచ్చినాం పోయినసారి 2018 ఎలక్షన్లలో. ఈసారి అన్న 1000కి పైగా మెజారిటీ ఖచ్చితంగా ఇద్దామా అమ్మలు? అందరూ చెప్పినట్టు అందరూ 1000కి పైగా మెజారిటీ ఖచ్చితంగా ఇస్తామన్న మా చేంగల్ గ్రామం నుంచి. ఈ రోజు నేను దాదాపు మేము 10 మంది అనుకున్నామన్న, పాపం చాలా మంది పొద్దునే వచ్చిరన్న. చాలా అంటే చాలా మంది కోరికలు ఏం లేవన్న మాకు అన్న. మా గ్రామంలో దాదాపు అన్ని సాల్వ్ అయిపోయినాయి. మళ్ళీ ఏమున్నా మాకు అడగగానే వేస్తావు కాబట్టి ఇంతటితో ఈ అవకాశం కల్పించిన నా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి చేంగల్ గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వేదిక కింద ఉన్నటువంటి సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, చేంగల్ గ్రామానికి సంబంధించినటువంటి యువ కిషోరాలకు, అన్ని కుల సంఘాల సభ్యులకు, చేంగల్ గ్రామ ప్రజలకు, అట్లనే నెత్తి మీద బోనాలు పెట్టుకొని నాకు అఖండ స్వాగతం పలికి ఇక్కడి దాకా నాతో పాటు నడిచి వచ్చినటువంటి నా ప్రతి ఒక్క అక్క, చెల్లెకి, తల్లికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అతనే బలపట్టినటువంటి నా గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి నా మాది అన్నలకు, నాకు గుర్రపిల్లనిచ్చినటువంటి గుల్ల కుర్మల అన్నలకు, ముందట డ్యాన్సులు చేసినటువంటి నా యువ కిషోరాలకు, అందరికి కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇవాళ చేంగల్ గ్రామంలో వచ్చి మీ ముందు నిలబడ్డాను అని చెప్పి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి దయ వల్ల ఈ గ్రామానికి అక్షరాల 53,98,00,000 రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అయితే ఇంకా చేయవలసినవి కూడా ఉంటాయి. ఏది ఒక రోజుతో అయిపోదు. గ్రామం ఉన్న రోజులు, ఊరున్న రోజులు, సమాజం ఉన్న రోజులు పనులు వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉండాలి. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో
చేంగల్ గ్రామంలో మీరు అడిగినటువంటి అన్ని పనులను దాదాపుగా గ్రామానికి సంబంధించి పూర్తి చేసుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. అయితే పాపం వేరే పార్టీల వాళ్ళకి ఏంటంటే ప్రశాంత్ రెడ్డి మీరు పని చేయలేదో అనలేరు వాళ్ళు. ఎందుకంటే అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి, అన్ని పనులు చేస్తున్నాం కాబట్టి. కళ్ళ ముందు కొన్ని కనబడుతున్నాయి, కొన్ని మంజూరు చేసినాం, కొన్ని ఇప్పుడు స్టార్ట్ కావాలా, కొన్ని జరుగుతూ ఉన్నాయి, వివిధ దశల్లో ఉన్నాయి కాబట్టి నన్ను ఆ మాట అనలేరు. ఇక నన్ను తిట్టినా తీరకపోయింది అనుకో, నా తోట ఉన్నోని తిట్టాలి. గదానికైనా పరేషాన్ అయిపోయి 10 నిమిషాలు ఊగిపోయి చెమటల చేత మాట్లాడాడు. ఏం చేద్దాం మరి, వాళ్ళకి ఏం లేదు అనటానికి. కేసీఆర్ని అనటానికి లేదు, ప్రశాంత్ రెడ్డిని అనటానికి లేదు. పనుల మీదనైతే ఏమనలేరు. ఇక నేనేమో మహేష్ తిరేది దొడ్డు పెద్దగా రౌడీ తిరలేనా, నన్ను రౌడీ అనలేడు వాడు, వాళ్ళు అనలేరు నన్ను రౌడీ అని. ఇవి అనిపిస్తాడు అట్లా. ఇక వాని మీద అనేసి ఏదో ఆనందపడ్డారు. దానికి నువ్వంతగానే ఎందుకు పరిశాన్ అవుతావు నాకు అర్థం కాదు. అయితే ఇప్పుడు నేను అన్నట్టు ఎంపీకి ఎన్నికయ్యాడు పెద్ద మనిషి, 5 ఏళ్ళు అయింది. ఏ ఊరికి ఏం తెచ్చినావు స్వామి అంటే చెప్పుకోవడానికి ఒకటి లేదు కాబట్టి ఇక ఆ నోరు పెట్టుకొని ఉడతారు అన్నట్టుగా. అట్లా ఖాళీ బిందె సప్పుడు ఎక్క అంటారు కదా, ఖాళీ బిందెలు ఏమవుతుంది గడగడగడగడ అంటున్నారు అన్నట్టు. అట్లా ఇక వాళ్ళకు ఉన్నది వాళ్ళని చూసి మనం జాలి పడాలి తప్పిస్తే వాళ్ళ కోసం మనం టైం వేస్ట్ చేయొద్దు. అయితే ఇప్పుడు గ్రామానికి సంబంధించి ఇంకా ఒక కార్యక్రమం అడిగిండు. 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కావాలా, డ్రైనేజీలు కావాలన్నాడు. తప్పకుండా ఇంకా అవుతుంది. సీసీ రోడ్లు పెద్ద మొత్తం చేంగల్ గ్రామంలో ఏ సందు కూడా మిగలకుండా, ఏ డ్రైనేజ్ మిగలకుండా, మోరి మిగలకుండా చేసుకునే బాధ్యత నాదే అని చెప్పి మీ అందరికి మనం చేస్తాం. అయితే ఊరికి కాకుండా ఇంకా కొన్ని మన పనులు కూడా ఉన్నాయి, కొద్దిగా తట్టుబడినవి ఉన్నాయి. గవి నేను బాగున్నా ఇంకా చేంగల్కి. అవి ఏమంటే ఇప్పుడు ఈ గ్రామంలో ఇప్పటికీ 971 పెన్షన్లు ఇస్తున్నాం. అయితే 400 మందికే 200 చొప్పునొచ్చు. మనం వచ్చిన తర్వాత ఇవాళ 971 మందికి 2000 చొప్పున 2000 రూపాయల చొప్పున ఇస్తా ఉన్నాం. ఇక అయినా సరే ఇంకా కొంతమందికి రావాలని కోరిక. కొందరు ఫిట్ అయితే లేరు రోడ్లలో, ఆ రూల్స్ ఉన్నదంటే కొందరు ఫిట్ కాదు. అయినా సరే నాకు రావాలని మాకు పట్టుంటుంది. అవన్నిటికీ నేను సమాధానం చెప్తా. అయితే ఎవరైతే 57 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో, భర్త చనిపోయిన వాళ్ళు కొందరు ఉన్నారో, ఒక 25-30 మంది ఇంకా మిగిలింది వాళ్ళ చేంగాలి. అది ఏమైందంటే మీ సేవలు అప్లై చేసిన వాళ్ళకి మొన్న 3 నెలల క్రితం వచ్చినాయి కొత్త పెన్షన్లు. ఎండిఓ ఆఫీస్ నుంచి అప్లై చేసిన వాళ్ళకి అవి రాలే, అవి స్క్రూటినీలో పడ్డాయి. ఎలక్షన్లు అయినాక స్క్రూటినీ అయిపోయి వాళ్ళకు కూడా వస్తాయి. ఎండిఓ ఆఫీస్ నుంచి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 25-30 మంది వాళ్ళకు వస్తాయి. ఇంకోటి ఏముందంటే కొత్తగా బీడీలు చేసేవారికి కొత్త పిఎఫ్ పెన్షన్లు కావాలి, బీడీల పెన్షన్లు కావాలని కోరిక ఉన్నది. మొన్న ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. చెప్తే రేపు ప్రభుత్వం రాగానే ఇక పాతదా కొత్తదా లేదు, పిఎఫ్ ఉంటే చాలు ఆ బీడీలు చేసే వాళ్ళకి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి, ఇంకా కొద్దిగా తట్టుబడ్డది ఏంటంటే బియ్యం కార్డు కూడా అందరికి ఇచ్చినాం. ఇయ్యలేదని ఏం లేదు, కొద్ది మంది ఉంటారు వాళ్ళే లెక్క పెడతారు, ఇచ్చిన వాళ్ళంతా మంచిగా కూర్చుంటాం మనం. ఆ కొద్ది మంది కూడా ఎవరంటే, అంటే అది కూడా న్యాయమే,
కొద్దిమంది కూడా ఎవరంటే వాళ్ళ కుటుంబంకి ఇచ్చినాం బియ్యం కార్డు, కానీ మళ్ళీ కోడలు వచ్చింది, పెళ్ళిళ్ళైన తర్వాత ఏమైంది, ఆ వేరు పడ్డారు వాళ్ళు. కొడుకు కుటుంబం వేరైంది, తల్లిదండ్రుల కుటుంబం వేరైంది. ఆ వేరైన కుటుంబాలకు మళ్ళీ కార్డు కుట్టియాలి, అదొకటి మిగిలి ఉన్నది. తర్వాత రెండోది ఏముంది, ఇదే బియ్యం కార్డులల్లా కొందరు దుబాయ్ పోయారు. దుబాయ్ మస్కట్ పోతే ఆడ పోయిండ్రని చెప్పి ఇక్కడ పేరు తీసేసారు కార్డులలో. అక్కడికో మళ్ళీ వస్తున్నాడు, వచ్చి చూస్తే ఆయన బియ్యం కార్డు ఆయన పేరు ఉంటలేదు, ఆయన పేరు ఎక్కిపియాల మళ్ళా. అయితే ఈ రేషన్ కార్డులు ఏం చేస్తారంటే ప్రతిరోజు వేయరు దీన్ని, సంవత్సరంకోసారి చేస్తారు. అయితే మొన్న పోయినసారి ఈ కరోనా తర్వాత చేసుడు బందే. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు రాగానే ఫస్ట్ పని రేషన్ కార్డులదే పట్టుకుంటాం. ఎందుకంటే కొన్ని స్కీములు కొత్తగా పెడుతున్నాడు ఇప్పుడు కేసీఆర్, వీటికి రేషన్ కార్డులు అవసరమే ఉంటుంది, ఆ బియ్యం కార్డుల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ బియ్యం కార్డులు కూడా ఇప్పుడు ఎలక్షన్ కాగానే ఫస్ట్ అదే పని చేస్తామని చెప్పి మేము అందరికి మనం చేస్తాం. ఇల్లు అనేది ఎక్కడైతే గవర్నమెంట్ జాగా దొరికిందో అక్కడ 2 బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. ఎక్కడైతే జాగా లేదో అక్కడ ఏం చేస్తున్నామంటే ఎవరైనా మీరే కట్టుకుంటే 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి పథకం కింద ఇస్తాం. ఆ 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి పథకం కింద అంటే వాళ్ళ జాగా ఉన్న వాళ్ళు కావచ్చు, పాత కూన పెంకుటిల్లు ఉంటే చిన్నగా ఉంటే కూలగొట్టుకొని మేము కట్టుకుంటామంటే కావచ్చు, వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసే స్కీము గృహలక్ష్మి స్కీమ్ అని వచ్చింది. అది ఇవాళ ఈ గ్రామంలో ఒక 75 మంది అప్లై చేశారు. చేంగల్లా మొన్న 75 మంది అప్లై చేస్తే 73 మందికి నేను మంజూరు చేసి ఇచ్చేసిన, వాళ్ళకి ప్రొసీడింగ్ కూడా ఇచ్చేసిన. ఎట్లెట్లా కడితే అట్లా లక్ష 3 సార్లు 3 లక్షల రూపాయలు వాళ్ళకి అందజేయబడతాయి. ఇంకా పెద్దగా కట్టుకోవాలనుకుంటే వాళ్ళు 1-2 లక్షలు వేసుకొని కట్టుకోవాలి. ఇది గృహలక్ష్మి స్కీమ్. ఈ 3 తట్టుబడ్డ పెన్షన్లు ఇప్పించుడు, కొన్ని తట్టుబడ్డ బియ్యం కార్డులు ఇప్పించుడు, ఇల్లు లేని వారికి కట్టుకుంటే 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుందానికి సాయం చేశాం. ఈ 3 పనులే నేను ఇప్పుడు చేంగల్ గ్రామానికి బాగున్నా, మిగతా అన్ని కూడా చేసినా అని చెప్పి మీ అందరికి మనం చేస్తామని. ఇకపోతే ఇప్పుడు ఈ గ్రామంలో 53,98 రూపాయల పనులు జరిగినాయి. నేను మీ అందరిని ఒకటే మనం చేస్తా ఉన్నా, ఇంతకు ముందు నాకంటే మొదలు 10 సంవత్సరాల క్రితం నేను కేసీఆర్ రాకుండా మొదలు ఇప్పుడు ఇవాళ ఓట్లు అడగటానికి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండే, అట్లనే టీడీపీ బీజేపీ పార్టీ వాళ్ళే ఉంది. 50 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళు వీళ్ళు ఉన్నారు. చేంగల్ గ్రామంలో మనకు బిందెడు మంచినీళ్ళు కావాలంటే ఏం పరిస్థితి ఉండే? అయితే బోరున్నోళ్ళు, డబ్బులున్నోళ్ళు బోర్ వేయించుకోవాలి, ఇంట్లో బోర్ నీళ్ళు తాగాలి. లేకపోతే సందు చివరిలో ఉన్న బోరు గవర్నమెంట్ కొడితే ఆయన బోర్ దగ్గరికి పోయి బిందెలు లైన్లో పెట్టుకొని నా బిందె మోల్ అనుకుంటా కొట్లాడుకుంటూ ఒక బిందె నీళ్ళ కోసం కొట్లాడుతుంది. ఖరాబ్ అయితే రాదు, కొందరు చర్యలు వేగితే కింద వాళ్ళకి రాదు, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. అన్ని వాళ్ళే చేస్తారు, మళ్ళీ మననే అంటారు అట్లా. సరే, అయినా సరే మనం చేపియాలి. ఎక్కడెక్కడైతే రావో అక్కడెక్కడ రిపేర్ చేపిస్తూనే ఉండాలి. కానీ ఓవరాల్గా నేనేమంటున్నా అంటే 50 సంవత్సరాలు పాలించిన వాళ్ళు మనకు మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఇవాళ వాళ్ళే ఓట్లాడటానికి వస్తున్నారు. కేవలం 4-5 సంవత్సరాలలోనే మనకు మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేసింది కేసీఆర్. మరి ఎవరి గొప్పలు, ఎవరికి వేయాలి ఓటు? అంతే కదా, ఓటు అనగానే ఆగమాగం అయిపోయి ఈ కులం అటు ఉండాలి, ఆ కులం ఇటు ఉండాలి. కేసీఆర్ నల్ల పెట్టి కులాలు చూసి పెట్టలేదు కదా, అన్ని ఇళ్లలో పెట్టిండు కదా. మరి ఇప్పుడు ఏంటికి రావాలి? ఒక కులం అటు, ఒక కులం ఇటు, పనిని బట్టి ఓటు పడాలి కదా. ఆలోచన చేయదు దయచేసి. అట్లనే కరెంటు, ఎట్లా ఉండే కరెంటు? కేసీఆర్ నేను రాకున్న మొదలు మీ ఇళ్ళల్లో కరెంట్ ఎట్లుండే?
తోటల కాడ కరెంట్ ఎట్లుండే, పొలం కాడ కరెంట్ ఎట్లుండే ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇళ్ళల్లో పాకెట్ల ఈ రైతులైతే అధ్వానం బతుకు, తెల్లం దాకా పోవుడు, ఒడ్ల మీద వండుడు, ఎట్లా ఒక బాధ కాదు. ఒక గంట వస్తే గంట రాకపోవుడు, మడివారితే అదే మడివారుడు, ఒక్క మడిల్నే సగం నాటు పెట్టుకొని మళ్ళీ సగం నిలువ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. మడిల్నే సగం బారించుకొని బతుకున్న రోజులు కూడా ఉన్నాయి. కరెంట్ లేక కాయలు పెట్టుకొని. ఎవరన్నా మస్కట్కి వెళ్ళి దుబాయ్కి వెళ్ళి వస్తే ఏం కావాలరా నీకు అంటే బ్యాటరీ లైట్ కావాలన్నారు. బ్యాటరీ లైట్ దేని రోజు ఉన్నది అప్పుడు? ఎవ్వరు దుబాయ్ మస్కట్కి వెళ్ళి వచ్చినా బ్యాటరీ లైట్ ఏమో ఫస్ట్. అవునా కాదా? నేను అంటేనేమన్నా అంటారు, చెప్పి అబద్ధమా? ఇప్పుడు అడుగుతున్నాం మనం ఏమైనా బ్యాటరీ లైట్ కూడా నస్తే ఏదో బ్యాటరీ లైట్ కంప్లైంట్కి రా మాకు అంటున్నాం మనం. అట్లా ఇప్పుడు ఇవాళ మీరు మంచిగా వీళ్ళ ఇళ్ళల్లో ఏం జరుగుతున్నది? మంచిగా ఎప్పుడంటే అప్పుడు ఫ్యాన్ నడుస్తున్నది, మనం కట్టుకేయంగానే. ఎప్పుడంటే అప్పుడు టీవీ నడుస్తున్నది. మంచిగా సీరియల్ చూసుకుంటూ అన్నం తింటున్నాం, సీరియల్ చూసుకుంటూ బీడీ చేస్తున్నాం. అవునా కాదా? ఏమన్నా టెన్షన్ ఉన్నదా? రైతు కూడా మంచిగా పొద్దున 6 గంటగా పోతుండు, 10 దాకా పని చేసుకుంటుండు, పారించుకుంటున్నాడు, మళ్ళీ ఇంటికి వస్తున్నాడు, తింటున్నాడు, పంటున్నాడు, మళ్ళీ వీలైతే 4 గంటలు పోతున్నాడు, 1 గంట 2 గంటలు అట్లా తిరిగి వస్తున్నాడు, మళ్ళీ ఇంటికి వస్తున్నాడు. నల్లాలు పెట్టడానికి 1,53,00,000 రూపాయలు, చెరువులు మంచిగా చేసుకోవడానికి 1,16,00,000 రూపాయలు, కమ్యూనిటీ మన సంఘ భవనాలకు 82 లక్షలు, 3 గుళ్ళకి ఇచ్చినాం 77 లక్షల రూపాయలు. వెంకటేశ్వర స్వామి ఏమేమి ఇచ్చినాం? వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపము, గంగమ్మ గుడి, రేణుగమ్మ గుడి 77 లక్షల రూపాయలు ఇచ్చినాం 3 గుళ్ళకు. మీరు కల్వర్ట్ అడిగితే కల్వర్ట్ ఇచ్చిన, ఈ రోడ్డుకి 50 లక్షల రూపాయలు మోరులకు అడిగితే 50 లక్షలు మోరులకు ఇచ్చిన, చర్చి ప్రహారం గోడకి ఇచ్చిన, హెల్త్ సెంటర్కి 20 లక్షలు ఇచ్చిన, ఈ వెజిటేబుల్ మార్కెట్ కావాలా మీకు అక్కడ కట్టుకుంటామంటే 9 లక్షల రూపాయలు ఇచ్చినాం, మహిళా భవనంకి 8 లక్షలు ఇచ్చినాం, బస్ షెల్టర్కి 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇదే ఇట్లా ఏది ఇవన్నీ కుల సంఘాల భవనాలకు ఈ చదివినా గంగ ఎస్సీ మాదిగకి ఇచ్చినాం, ఒడ్డెర సంఘంకి ఇచ్చినాం, మళ్ళా ముదిరాజ్ సంఘంకి ఇచ్చినాం, విశ్వబ్రాహ్మణ సంఘంకి ఇచ్చినాం, మున్నూరుకా పెద్ద సంఘంకి ఇచ్చినాం, ముదిరాజ్ సంఘం కుడివాడకి ఇచ్చినాం, కుర్మ సంఘంకి ఇచ్చినాం, దేవాంగ సంఘంకి ఇచ్చినాం, మున్నూరు కాపు 2 సంఘంకి ఇచ్చినాం, ఎర్రగొల్ల సంఘంకి ఇచ్చినాం, గురడి కాపు సంఘంకి ఇచ్చినాం, ఎస్సీ మాల సంఘంకి ఇచ్చినాం, కుమ్మరి శాలివాన సంఘంకి ఇచ్చినాం, మున్నూరు కాపు 4కి ఇచ్చినాం, గొల్ల పాకనాటి సంఘానికి ఇచ్చినాం. ఇన్ని సంఘాలకు ఇచ్చినాం. అట్లా కాదే మరి వాళ్ళు ఏం మాట్లాడతారండి నాకు అర్థం కాదు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటే ఏంది ఛాన్స్ ఇచ్చేది? సినిమా ఛాన్సా ఏమన్నా ఒక ఛాన్స్ ఇవ్వాలి? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను, చేసినా నన్ను బతికేరి, నన్ను కాపాడురి, నాకు ఓటేయరి. ఒక ఓటే అడుగుతున్నా కానీ నేను వాళ్ళ దగ్గర దావద్ది నేను వాళ్ళ రూపాయి అడిగినా, మీతో ఏమన్నా ఖర్చు పెట్టించినా నేను ఏమన్నా ఎన్నడన్నా ఏదైనా రాబో పని పట్టికై చదవదా కూర్చో అని చెప్పి ఏమన్నా ఖర్చు పెట్టించిన వాళ్ళతోటన్నా? అట్లా అట్లా కాదే. మరి నాకు ఇప్పుడు నాకు ఓటు అడుకునే హక్కు కూడా లేదా? నాకు సార్లు 2 సార్లు ఆయన గెలిపించారు కదా, ఇప్పుడు నన్ను ఒకసారి గెలిపించారు. ఏందా గెలిపించేది నాకు అర్థం కాదు. గట్లా ఉంటుందా? నా పని నచ్చితే గెలిపిస్తారు, లేకపోతే ఈ బలగొడతారు నాకు, అంతే అంతే కదా. నేను పని చేసిన రోజులు మిమ్మల్ని నేను ఓటు అడిగే హక్కు నాకు ఉంటుంది కదా. అట్లా అంటే అయ్యో పాపం అనుకునేది అయితే నా సాగు అవుతుందని నేను చెప్తున్నా. అట్లా ఇక 2 సార్లు నేను గాడిది కష్టం పడ్డా ఈ 10 ఏళ్ళు, నిద్రపోక అన్నం తినక రోజుకు 500-600 కిలోమీటర్లు తిరుక్కుంటా, నీళ్లు తెచ్చిన, కాళేశ్వరం నీళ్లు తెచ్చిన, నీ కపలవాగులో పోసి చూపించిన, చెక్ డ్యాములు కట్టి చూపించిన, శాశ్వతంగా మనకు లాభం అయ్యే పనులు 100,000 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయుడు తీసుకొచ్చి పనులు చేసి పెట్టిన నేను. అదే కాదే, అదే ఇయ్యలేమని అప్పుడే ముసలోని అయిపోయినా. మరి ఏమైందని నాకు అర్థం కాదు. పనిచేయ తెలివి లేదా, పనిచేయ శక్తి లేదా?
ఒక్క ఛాన్స్ నాకు 2 సార్లు ఆయనకి ఇచ్చారు అంటే ఏం గట్ట పంచుకునేదా ఇదేమన్నా పంచుకునేది ఆ పార్టీకి ఒక ఛాన్స్ ఎందుకంటే 11 ఛాన్సులు ఇచ్చారు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ళు ఇచ్చారు ఏం చేశారు ఊర్ల మీద పడి దోష అట్టనే జరిగింది కదా ఆ పీరియడ్లో నేను ₹1 ఖర్చు పెట్టి ఇచ్చిన వాళ్ళతో ఆర్డర్ తెచ్చి మిమ్మల్ని మా ఇంటికి పిలిచి ఛాయ్ తాగిపించి ఆర్డర్ కాపీ ఇచ్చి పంపించిన నేను అది వేల్పూర్కే కాదే అది కూడా హైదరాబాద్ కాదు వేల్పూర్కే పక్కకే పిలిచి మీకు ఆర్డర్ కాపీ ఇచ్చి మళ్ళీ ఇంత ఛాయ్ తాగిపోరా లేకపోతే భోజనం టైంకి వస్తే భోజనం తినిపోరా అని చెప్పి పంపించాను ఇది గమ్మత్తుగా వచ్చేది నాకు విచిత్రం అనిపించి నిన్న తిరుగుతున్నాడు ఒక్క ఛాన్స్ ఇయ్యరు నాకు అని చెప్పి అంటే ఆయనతో మీరు ఆ పాపం అంటున్నాడు కదా అనుకునేరు ఆయన నా సాగు నేను భయం అట్లా మోలు చెప్తున్నా ఇప్పుడు నేను వాళ్ళు అంటున్నారు కదా ఓట్లు అడుగుతున్నారు ఇంకొక మాట చెప్తా ఇంకొక 10 నిమిషాల కథం చెప్తా ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ మనకి ఎట్లా ముఖ్యమంత్రి ఉన్నాడు అట్లా కాంగ్రెస్ పార్టీకి కూడా 4 ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ దేశంలో 4 ఉన్నారు బీజేపీ పార్టీకి కూడా 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ దేశంలో రాష్ట్రాలు 18 ఉన్నారు 4 కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు నేను ఒక్కటే మాట చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఇస్తున్నటువంటి ₹2000 పెన్షన్ పేదోళ్ళకి చెప్తాం ₹2000 పెన్షన్ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఓకే అట్లనే కేసీఆర్ కిట్టు బీడీల పెన్షన్ స్కూల పాఠశాల చదువుతున్నారు చేంగల్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫ్రీ బట్టలు ఫ్రీ భోజనము ఆన్నే ఉంచుకొని ఒక్కొక్క పిల్లగాడి మీద ₹1,00,000 ఖర్చు చేస్తున్నాడు కేసీఆర్ మన పిల్లల మీద గురుకుల పాఠశాలలు ఈ గ్రామంలో కూడా చదువుతున్నారు ఇగో ఇవన్నీ ఒక 4 పనులు పేదోళ్ళే అనుకో ఇంకొక 4 పనులు రైతులకు కరెంట్ పొద్దంతా కరెంట్ నిండా ఫ్రీ కరెంట్ అది కూడా ఓకే ఫ్రీ కరెంట్ 1 2 10,000 పెట్టుబడి సాయం రైతు బంధు 3 రైతు బీమా 4 పండిన పంట మొత్తం ప్రభుత్వమే కొని మన బ్యాంకులో పైసలు వేసుడు ఈ 4 పనులు రైతులై 4 పనులు ఇంతకుముందు చెప్పినాయి పేదోళ్ళే ఇవి వాళ్ళున్న రాష్ట్రాల్లో వాళ్ళున్న ముఖ్యమంత్రులు ఉన్న దగ్గర ఎక్కడ కూడా లేవు ఈడ మాత్రం ఇప్పుడు మమ్మల్ని జనరీగా అన్ని చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు నేను ఒట్టే చెప్తున్నాను అబద్ధం చెప్పా ఎప్పుడు కూడా అబద్ధం ఆడ ఎక్కడ కూడా లేవు ఏ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నాయి పోనీ తెలుసుకుంటారా మీకు అడ్వైజ్ చేస్తే ఈ ఊర్లో కూడా ఒక 4 ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు 4 బీజేపీ వాళ్ళు కూడా ఉండొచ్చు కాంగ్రెస్ వాళ్ళు కారు కట్టుకొని కావాలిస్తే పైసలు నేనే ఇస్తే ఖర్చు ఈయన్నే కర్ణాటక రాష్ట్రంలో చేకూరుతున్నదట ముఖ్యమంత్రి పొద్దుగాల పోయి రాత్రి రావచ్చు దగ్గరనే మనకు బీజేపీ పక్కకే ఉన్నది ఆడ మహారాష్ట్ర ఉన్నది పక్కకు రాష్ట్రం ఆడ బీజేపీ ఉన్నది కుబ్బుగుర్తి ఆయన ముఖ్యమంత్రి ఆడ కాంగ్రెస్ వాళ్ళు కారు కట్టుకొని కర్ణాటకకు కొండ్రి బీజేపీలో కారు కట్టుకొని మహారాష్ట్రకు కొండ్రి పోయి మీరే చూసిరండి ఒక 3-4 ఊర్లు తిరిగిరండి ఈడ కూడా మహారాష్ట్ర కూడా తిరిగిరండి తిరిగి వచ్చి ఇప్పుడు నేను చెప్పిన ఆడ ఉన్నాయి అంటే నేను తప్పు ఓకే నేను లేవు అంటున్నా కదా ఒకవేళ నేను చెప్పినాడు లేకపోతే మీరు కూడా నాకే ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నాకే ఓటేయాలి సాఫ్ సీదా మాట కదా మరి నువ్వు ఉన్న దగ్గరనేమో చెయ్యవు నువ్వు లేని దగ్గరనేమో ఇప్పుడు నాకు ఓటేరి చేస్తా అంటే నమ్ముతా మాట నువ్వు ఉన్న దగ్గరే ఒక్కటంటే ఒక దగ్గర నువ్వు ఉన్న దగ్గర చేయాలి కదా ఇగో ఇది వాళ్ళ కథ మహేష్ కానీ ఎవరికైనా అరే పని చేయకపోతే ఓట్లు వేయరురా పబ్లిక్ మనది ఈ బలపడతారు అన్న భయం ఉండాలి మాకు అట్లనే పని చేస్తే ఓట్లు వేస్తారు కాపాడుకుంటారన్న భరోసా కూడా మాకు ఉండాలి ఉంటేనే మేము పని చేస్తాం కాంపిటీషన్లో పని చేస్తాం అట్లా ఇక ఏం లేదు పని లేదు ఏం లేదు ఇక మా ఒక కులం అటు ఒక కులం ఇటు మా అటు మేమిటు లేకపోతే మా బామ్మారు ఇటు ఉన్నాడు మేము ఇటే ఉండాలి
లేకపోతే మహేష్ నాకు పడదంటే నేను అటు ఉండాలి. అవి సర్పంచ్ ఎలక్షన్లో ఆ ఎలక్షన్లో చూసుకుందాం. ఈ ఎలక్షన్ మాత్రం ముఖ్యమంత్రిని చేసే ఎలక్షన్ ఇది మన మొత్తం మన పార్టీని తయారు చేసే ఎలక్షన్ ఇది. కాబట్టి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అవుతాడా అమ్మా? మేము గెలుతామన్న వాళ్ళు చేయలేపురమ్మా. గెలిచినట్టే కొడుతున్నాం లేదు. చనిపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ ఇంటికి రైతు బీమా పంపిస్తున్నాం 5 లక్షల రూపాయలు వస్తున్నది కదా. అట్లా 24 మందికి వచ్చిందట 5 లక్షల రూపాయలు. చేంగల పాపం చనిపోతే. అయితే కొందరు ఏమడిగారంటే మరి అయ్యా మేము భూమి ఉన్నోళ్ళు చనిపోతే మీరు ఇస్తున్నారు, సరే ఇవ్వండి, మేము అభ్యంతరం లేదు. మరి భూమి లేని వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో కూడా మా మొగైన చనిపోతే ఏంది కథ, దురదృష్టం కొద్ది అని అడిగింది. మా కథ ఏంది అని అంటే అది వాస్తవమే అనిపించింది. కాబట్టి ఎట్లనైతే రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా పేరు మీద ఆ ఇంటికి ఎట్లనైతే పంపిస్తున్నామో అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆయన భార్యా పిల్లలకు 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పంపిస్తాం. రెండోది ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా. ఆరోగ్యశ్రీ కార్డు కింద ఏవైతే ట్రీట్మెంట్ చేయించుకుంటామో గుండె ఆపరేషన్లు కావచ్చు, ఇంకా వేరే ఉన్నాయి పెద్ద పెద్దవి, అవి లిమిట్ 15 లక్షల రూపాయలకు పెంచుతా అంటున్నాడు ఇప్పుడు కేసీఆర్. అంటే మనకు ₹1 పడకుండా ఆరోగ్యశ్రీ కార్డు కింద మొత్తం గవర్నమెంటే చేస్తుంది అన్నట్టు. 2. మూడోది కొన్ని ఇండ్లు ఉంటాయి, ఆ ఇంటికి పెన్షన్ రాదు, రైతు బంధు రాదు. వాళ్ళు ఇక ఊరికే గొడవ చేస్తూ ఉంటారు. ఊర్లోకి పోగానే మాకేం వస్తలేదు, అన్ని ఉన్నోళ్ళకే ఇస్తున్నారు, వాళ్ళకే ఇస్తున్నారు అని గొడవ చేస్తారు వాళ్ళు. అంటే ఏంటంటే పాపం వాళ్ళకి ఏంటంటే వయసు ఉండదు, 57 ఏళ్ళు ఉండదు, పెన్షన్ రాదు, బీడీలు చేయరు, పెన్షన్ రాదు, భూమి లేదు, రైతు బంధు రాదు. వాళ్ళు పాపం కైకిల్గా పోతారో లేకపోతే ఏదైనా దుకాణంలో పని చేస్తారో ఏదో చేస్తారు. వయసు ఏమో 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళకి ఏం రాదు రూల్ ప్రకారం. అటువంటి వాళ్ళ కోసం ఏ ఇంటికైతే ఏ సహాయం అందుతలేదో ఆ ఇంట్లో ఉన్న మహిళకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి కింద ప్రతి నెల ఇస్తాం. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉన్నది కదా, ఈ గ్యాస్ సిలిండర్ ధర నిర్ణయించడం మన చేయాల లేదు, అది ప్రధానమంత్రి చేయాల ఉంటుంది. ఆయన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, బీజేపీ ఆయన ఎక్కేటప్పటికీ ఆ సిలిండర్ ధర 400 రూపాయలు ఉండేది. ఆయన పాపం పెంచినట్టు 1200 రూపాయలు చేసింది దాన్ని. ఇప్పుడు ఎంత ఉన్నది? ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మనం 400 రూపాయలే కట్టాలా, మిగతా 800 రూపాయలు కేసీఆర్ నరేంద్ర మోడీకి కడతాడు మన బదులు. 5వది ఇప్పుడు మన బియ్యం కార్డు మీద బియ్యం తెచ్చుకుంటాం కదా, కంట్రోల్ బియ్యం. ఏం బియ్యం తెచ్చుకుంటున్నాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. కొందరు తింటోళ్ళు తింటున్నారు పాపం, కొందరు మెల్లగా సాటుకు అమ్ముతున్నారు కదా. ఆ సాటుకు అమ్మి దాంట్లో కొన్ని పైసలు వేసి మళ్ళీ సన్నం బియ్యం కొనుక్కుంటున్నారు. ఈ విషయం కేసీఆర్ తెలిసింది, సాటుకు అమ్మే విషయం. ఇక ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు మళ్ళా మన ప్రభుత్వం రాగానే ఇక సన్నం బియ్యమే సప్లై, మొత్తం కంట్రోల్ బియ్యం, దొడ్డు బియ్యం లేదు. ఇక ఇంతకుముందు చెప్పిన 970 ఇప్పుడు ఉన్నాయి. ఇంకో 57 ఏళ్ళు నిండిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు ఒక 30 మంది ఉన్నారు అన్నారు. అవి కలిపితే 1000 అవుతాయి. ఇంకొక 100 మంది కొత్త బీడీలో ఉన్నారు, అవి కూడా కలిపితే 1100 అవుతాయి. ఇప్పుడు చేంగల్ల పెన్షన్ ఈ 1100 మందికి ఇప్పుడు 2000 రూపాయలు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గెలంగానే ప్రభుత్వం రాగానే ఎలక్షన్లు కాగానే ఫస్ట్ సంవత్సరం 3000 రూపాయలు అవుతుంది. వాళ్ళు కొడుకలు తక్కువ అనిపిస్తున్నది కదా, తక్కువ అనిపిస్తుందా? వాళ్ళు లెక్క చెప్పిరని వాళ్ళు లెక్క చెప్పారు కదా, ఇవాళ అట్లనే చెప్తారు, బోర్రబొక్కలు పడతారు. నన్ను నమ్మురు మీరు అంటే చేద్దాం మనం, కానీ పద్ధతి ప్రకారం చేయాలి. ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే ఫస్ట్ 200 ఉన్నది 1000 అన్నాడు, ఇచ్చిండు. 5 ఏళ్ళు ఇచ్చిండు. తర్వాత 2000 అన్నాడు రెండో తప్ప, మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఇస్తున్నాడు. ఇప్పుడు మూడోసారి ఇప్పుడు ఫస్ట్ 3000 అంటున్నాడు. మొదటి సంవత్సరం 3000,
రెండో సంవత్సరం 3,500, 500 పెరుగుకుంటా పోతుంది ఇక. మూడో సంవత్సరం 4,000, నాలుగో సంవత్సరం 4,500, ఐదో సంవత్సరానికి 5,000 రూపాయలు అవుతుంది 5 ఏళ్ళ నాటికి. సపోజ్ మీ పెన్షన్ 5,000 లేదనుకో, నన్ను చేంగలూరులోకి రానియకూరు మీరు. ఓకే, రైతుల కోసం కూడా రైతు బంధు ఫస్ట్ 8,000 ఇచ్చిండు, తర్వాత 10,000 చేసిండు, 10,000 ఇస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా రాగానే 12,000 రూపాయలు ఎకరం అవుతుంది ఫస్ట్ సంవత్సరం. రెండో సంవత్సరం 13,000 అవుతుంది, మూడో సంవత్సరం 14,000, నాలుగో సంవత్సరం 15,000, ఐదో సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది. పెన్షన్ 2,000 3,000 అవుతుంది ఇమీడియట్గా. అవి ప్రతి సంవత్సరం 500 పెరుగుకుంటా పోతుంది. రైతు బంధు 10,000 12,000 అవుతుంది ఇమీడియట్గా. ప్రతి సంవత్సరం 1,000 రూపాయలు పెరుగుకుంటా పోతే 16,000 అవుతుంది. కారు గుర్తుకు ఓటేసి నన్ను కేసీఆర్ని తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తు